ఓకే. ఇప్పుడు మనం చూసిన ఒక ప్రశ్న శాస్త్రం గురించి అంటే ఎవ్రీ 5 మినిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే 0 to 5 మినిట్స్ ఏమో లగ్నంలో పడుతుంది, 6 to 10 వచ్చి ద్వితీయ భావం. ఇట్లా మీకు ఏంటంటే ఒక 1 అవర్ టైం ఏదైతే ఉంటుందో ఈ 12 హౌసెస్ లో పడుతుంది. దీన్ని మనం ఆర్కేపీ పద్ధతి అంటాం. అంటే మన దగ్గరికి ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలుసు. రెండు, వాళ్ళు ఏ ప్రశ్న గురించి అడుగుదాం అనుకున్నారో కూడా తెలుసు. ఇప్పుడు ఫస్ట్ హౌస్ లో పడింది అనుకో టైం అనేది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లగ్నం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళ లగ్నం అంటే ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి కానీ వాళ్ళ సెల్ఫ్ గురించి కానీ వీటి గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది నాది అనేది. రెండోది భావానికి ఏ గ్రహాలు చూస్తున్నాయి గోచారం, దానికి సంబంధించిన ప్రశ్న అనేది అడుగుతారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడు ఒకసారి. మనకి ఇక్కడ గడియారంలో ముళ్ళు బట్టి అంటే ఎవ్రీ 5 మినిట్స్ అనేది మనకు ఒక్కొక్క లగ్నంగా తీసుకుంటాం. 0 to 5 మినిట్స్ అనగానే లగ్నానికి సంబంధించిన ప్రశ్న. అలాగే 6 నుంచి 10 నిమిషాల మధ్యలో వచ్చే ప్రశ్న ఏదన్నా ఉందంటే అది కనుక మనకి ద్వితీయ భావానికి అంటే ఫైనాన్షియల్ సంబంధించిన కానీ, కుటుంబానికి సంబంధించిన కానీ, లేదా ఏదైనా ఫుడ్కి సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇలాంటివన్నీ వస్తుంటాయి మనకి ఆ టైంలో ఆ ప్రశ్న. వాళ్ళ లైఫ్లో అది జరుగుతుంది కూడా. ఇంకా మూడో భావానికి వచ్చేసరికి మనం ఏం చెప్పాం, ఎఫర్ట్స్ కానీ డాక్యుమెంటేషన్స్ కానీ, ఏదైనా ఊరు మారదాం అనుకుంటున్నా ఉంటే ఎలా ఉంటుంది, అర్థమవుతుందా, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. నాలుగో భావం వచ్చేసరికి గృహానికి సంబంధించి కానీ, డొమెస్టిక్ లైఫ్కి సంబంధించింది కానీ, ఇంకా అలా అధికారానికి సంబంధించింది, పొలిటికల్ అయితే పొలిటీషియన్స్ అయితే పొలిటికల్ ప్రశ్నలు అడగటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా 21-25 నిమిషాల మధ్యలో ప్రశ్నే వస్తుంది మనకి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్. లవర్స్ వస్తే వాళ్ళ లవ్ అఫేర్ల గురించి మాట్లాడతాం కానీ, కొంతమంది ఏమో వాళ్ళకి సంతానం ఎప్పుడు కలిగిద్దని కానీ, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు పంచమ భావంలో మనం. టైం ఏంటి మనకి 21 to 25 మినిట్స్. అంటే మీరు ఒక స్టాప్ వాచ్ పెట్టుకోవాలి అనుకోండి, మినిట్స్ సెకండ్స్. ఆ టైంలో ప్రశ్న పడింది మనకు, ఇమీడియట్లీ మీరు ఆ ప్రశ్న లగ్నాన్ని ఓపెన్ చేయటం, అంటే మీరు పంచభావం లగ్నంగా మార్చాలి. అక్కడి నుంచి గోచారంలో గ్రహాలు ఎక్కడ కూర్చున్నాయి ఏంటి అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆరో భావంలో పడింది ప్రశ్న. ఆరో భావంలో 26 నుంచి 30 ఏంటంటే రుణాల గురించి, లోన్స్ గురించి, వాళ్ళు ఏదైనా లోన్స్ అప్లై చేస్తున్నారు దాని గురించి, ఏదైనా లిటిగేషన్ కేసెస్ గురించి, వాళ్ళ కేసులు గెలుస్తున్నారా లేదా అని, గెలిచే అవకాశం ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నలు పడతాయి. ఏడో భావంలో 31 నుంచి 35 మధ్యలో వివాహానికి సంబంధించిన ప్రశ్నలు కానీ, లేకపోతే రీటైల్ బిజినెస్ సంబంధించిన ప్రశ్నలు కానీ, వాళ్ళ పార్ట్నర్స్ సంబంధించిన ప్రశ్నలు కానీ, బిజినెస్ పార్ట్నర్స్ భాగస్వామ్యం గురించి కానీ ఇలాంటి ప్రశ్నలు పడతాయి. 36-40 మధ్యలో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ పెన్షన్స్ సంబంధించి కానీ, వాళ్ళ జీవితంలో జరుగుతున్న బాధలు అవమానాలు కష్టాల గురించి ప్రశ్నలు కానీ, అవి ఎప్పుడు తీరుతాయి ఏంటి, ఇలాంటి సమస్యల గురించి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు 41 నుంచి 45 మధ్యలో ప్రశ్న పడింది. వాళ్ళు వచ్చారు మనలో ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏమడుగుతారు, వాళ్ళ భాగ్యం గురించి, ఆపర్చునిటీస్ గురించి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి బాగా, వీటన్నిటికి సంబంధించిన తండ్రి గురించి అడుగుతారు, లేదా గురువుకి సంబంధించిన ప్రశ్న వస్తుంది, లేదా ధర్మానికి సంబంధించిన మాటలు జరుగుతూ ఉంటాయి. 40, 60, 50 మధ్యలో వాళ్ళ ప్రమోషన్స్ గురించి కానీ, వాళ్ళ అధికారం గురించి కానీ, వాళ్ళ జాబ్ ఎప్పుడు వస్తున్నాయి ప్రశ్నలు కానీ, జాబ్లో ప్రమోషన్స్ ఎప్పుడు ఉంటాయి అనే ప్రశ్నలు కానీ, వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ పడతాయి. 51, 55లో నాకు గ్రోత్ రావట్లేదు, లాభాలు రావట్లేదు, జీవితం లేకపోతున్నాను, లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన, వాళ్ళ అక్కలకు సంబంధించిన ప్రశ్నలు కానీ, లేదా అన్నలకు సంబంధించిన ప్రశ్నలు కానీ, లేదా వాళ్ళకి వచ్చే మహారోగానికి సంబంధించిన భయాలు కానీ, ఇవన్నీ మనకి 51, 55 మధ్యలో ఉంటాయి. ఇంకా 56, 60 మధ్యలో పడితే కలిపి ఎవరో డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ. మనకి 12వ భావానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ పడతా ఉంటాయి. 12వ భావంలో మనకి ఏముంటాయి యాక్చువల్గా, ఇన్వెస్ట్మెంట్స్, బాగా ఫారిన్ టూర్స్ వెళ్ళే ప్రశ్నలు కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు కానీ, మేము బాగా తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటాం ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి కానీ, లేదు ఎవరైనా హాస్పిటల్లో ఉంటారు, ఐసీయూలో ఉంటారు, వాటికి సంబంధించిన ప్రశ్నలు కానీ, లాంగ్ టూర్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకన్నా అకామిడేషన్ సంబంధించిన ప్రశ్నలు కానీ, ఎలా ఉంటుంది లాంగ్ టూర్, చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు 12వ భావం. ఏ భావం అన్నా ప్రశ్న పడేటప్పుడు మనం ఎలా చెక్ చేయాలి, టైం గుర్తుపెట్టి. ఇది కాలపరిశ్రమలో ఇందులో మార్పు లేదు. 0 to 5, 6 to 10 ఇట్లా 12 భావాలు మీరు అలైన్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిడిక్షన్లోకి వెళ్దాం.
ఇది టుడే లైవ్ చాట్. ఇది గోచారం. ఇది మీకు బాగా గుర్తుండాలి. ఇప్పుడు గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నాయని చెక్ చేసుకున్నాం అనుకో. గోచారం నవాంశం మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు టైం మనకి ఎంత అయింది? 1:50 అయింది. 1:50 అనగానే మన ప్రెసిడెంట్ సంధిలో పడిపోయింది. అంటే ఇక్కడ 51 నుంచి మనకు ఈ లాభభావంలో ఎండింగ్ లో ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆటోమేటిక్ మనకి 12వ భావంలో ప్రశ్న పడింది. 12వ భావానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయొచ్చా చేయకూడదా. ఎందుకంటే ఇక్కడ 12వ భావంతో లగ్నంలో కూర్చున్నాడు. వాళ్ళకి టైంలో ప్రశ్న వచ్చింది. ఈ టైంలో ప్రశ్న వస్తే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి ప్రశ్న వచ్చింది. మనం ఏం చెప్పాలి ఇక్కడ? చేయొచ్చా చేయకూడదు ఫస్ట్. ఇప్పుడు ఈ లగ్నంలో రాహువు కూర్చున్నాడు. రాహు అంటే ఒక రకమైన అయోమయ స్థితి. లగ్నాధిపత్యం మళ్ళీ 12వ భావం లగ్నంలో కూర్చున్నాడు ఈ పర్సన్లో. ఇతను ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని ఈ ప్రశ్న వస్తున్నప్పుడు ఇమీడియట్లీ ఈ గ్రహాన్ని ఎవరెవరు అపోజిషన్ చేస్తున్నారని చూసామనుకో. ఇప్పుడు ప్రశ్న పడింది 51 నిమిషాలుగా, 50-51 నిమిషాల మధ్యలో అంటే మనకి పర్ఫెక్ట్ గా ఈ పూర్వభాద్ర 4వ పాదంలో ప్రశ్న పడింది అనుకో. ఈ పూర్వభాద్ర 4వ పాదంలో ప్రశ్న అనగానే ఏం వచ్చింది? అతను ఎటు వెళ్ళిపోతాడు ఆ ప్రశ్న ఆధిపత్యం చూసుకున్నాం అనుకోండి. ఆటోమేటిక్ గా పూర్వభాద్ర 4వ పాదం మనకి ఎటు వస్తుంది? దుర్నక్షత్రాలు కదా. దుర్నక్షత్రాలు మనం చూసుకున్నాం అనుకోండి. ఆ నక్షత్రాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? డిఫాల్ట్ గా 4వ పాదం డిగ్రీలు మీకు 4th హౌస్ లోకి వెళ్ళిపోతుంది. లగ్నార్థం నవాంశం. నవాంశం 4th హౌస్ అంటే ఏంటి? వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ దేని గురించి అడిగే అవకాశం ఉంది అంటే 0 to 1 minutes మధ్యలో అడిగారు. ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే నవాంశలో ఒక పాదం ఒక డిగ్రీ ఉంది కదా, 0 to 5 minutes. మన 300 seconds ని డివైడెడ్ బై 9 చేస్తే ఎవ్రీ 33.33 seconds కి ఒక నవాంశ పాదం వస్తుంది. ఫస్ట్ వీళ్ళు మనకి 0 to 50 minutes లో ప్రశ్న పడింది మనకు. అది మనకి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ 33 seconds లో టైమింగ్ పడింది. అంటే పూర్వభాద్ర 1వ పాదానికి వెళ్ళిపోయింది. 1వ పాదంలోకి వచ్చింది. పూర్వభాద్ర 4వ పాదం అది యాక్చువల్గా 12వ భావంలో 4వ పాదం అంటే మనకి లగ్నాత్ 4th అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఈ టైంలో మనల్ని ప్రశ్న అడుగుతున్నారు. ఈ టైంలో మన దగ్గరికి వచ్చారు. వీళ్ళ మనసులో గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన. ఫస్ట్ గృహానికి సంబంధించి ఇన్వెస్ట్ పెడతానన్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు పెట్టే అవకాశం ఉందా లేదా అని చెప్పి చూసుకుంటే ఇమ్మీడియట్లీ ఇది వచ్చి డిగ్రీలు వచ్చి 4th పోర్షన్ కొడుతుంది. గురువు కదా. మనకి నవాంశలో గురువుకి 1వ పాదం అనగానే ఏం తీసుకుంటాం మనం? మేషంగా తీసుకునేది. గురు నక్షత్రాలు ఏదైనా సరే 4వ పాదం వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీకు అర్థమవుతుందా? 4వ పాదం వచ్చి కర్కాటక రాశిలో పడుతుంది నవాంశం. ఇప్పుడు ప్రశ్న వచ్చారు మనకి ఈ 50 minutes లో వచ్చారు. 50 minutes అంటే ఒక 5 seconds 10 seconds 33 seconds వరకు మనకి పూర్వభాద్ర 4వ పాదం. ఇది నవాంశం 4లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏళ్ళకి ఈ 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎటు వెళ్తుంది? 4th హౌస్. అంటే వెహికల్స్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా నా హౌస్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఏంటంటే పరిస్థితి అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు మనం వీళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పాలంటే ఇప్పుడేం వద్దండి ఇన్వెస్ట్మెంట్స్ చేయమాకండి అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు గోచారం మనకేం చెప్తుంది చూడు. ఇక్కడ చూసుకుంటే ప్రశ్న 50 minutes వచ్చింది. 51 minutes మధ్యలో ప్రశ్న రాగా మనకు వచ్చింది. వాళ్ళ మనసులో ఒక అనుమానం అయితే వెళ్తుంది. ఎందుకంటే రాహువు కూర్చున్నాడు ఆ హౌస్ లో. ఒక డైలమా అర్థమైందా? రెండోది ప్రశ్న వచ్చినప్పుడు 50 minutes లో వచ్చింది కాబట్టి ఇది మనకి 50 to 55 వరకు మనకి 12th హౌస్ అవుతుంది. 50కి ఇది ఎండ్ అయిపోయింది. 50కి ఎండ్ అయిపోయింది ఈ రాశి 11వ భావం. అక్కడి నుంచి 12th హౌస్ యాక్టివేషన్ జరిగింది. ఇన్వెస్ట్మెంట్ హౌస్ లేదా లాస్ ఆఫ్ హౌస్.
11th హౌస్ 50కి ఎండ్ అయిపోతాం. అవును, 55 to 60 12th హౌస్ కాబట్టి 50 to 55 మనకి 11th హౌస్. 11th హౌస్ లో మనకి ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ధనిష్ట మూడో పాదం వస్తుంది, కుజ నక్షత్రాలు. ఇప్పుడు కుజ నక్షత్రం మనం తీసుకున్నాం అనుకో, ధనిష్ట మూడో పాదం మనకు నవంశ ఎక్కడ పడుతుంది? ఉం? చెప్పాలి. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర. అర్థం? అప్పుడు నీకు ఎక్కడి నుంచి పడుతుంది అది? ఇక్కడి నుంచి పడుతుంది, ధనుసు నుంచి వెళ్ళిపోతుంది. అశ్విని, భరణి, కృతిక మనకి ఏమైపోతుంది, ఇది మేనానికి వెళ్ళిపోతుంది, 3 నక్షత్రాలు. రోహిణి కర్కాటకానికి అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే కుజ నక్షత్రం ఏమవుతుంది, సింహం నుంచి మనకి, అంతేనా? శ్రీ, భరణి, కృతిక, రోహిణి. రోహిణి మళ్ళీ ఇక ఊరికి వెళ్తుంది, మళ్ళీ కర్కాటకం దాకా వెళ్తుంది మనకు, సింహరాశి నుంచి మళ్ళీ వృశ్చికం వరకు ఇది వెళ్తుంది. అర్థమైనా? అది కుజ నక్షత్రాలు. మనకి 50-51 మధ్యలో మనకి ధనిష్ట మూడో పాదంలో పడుతుంది. ఇప్పుడు ధనిష్ట మూడో పాదం అనగానే ఇక్కడ ఏమొచ్చింది, కుజ నక్షత్రం మనకి నవాంశలో సప్తమంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ హౌస్ లో ప్రశ్న పడింది. ఆ ప్రాఫిట్ లాట్ ఏంటి ఇక్కడ మనకి, కుజుడు మూడో పాదంలో పడింది. ధనిష్ట 3-4 పాదాలు మనకి ఎక్కడ వస్తున్నాయి? కుంభరాశిలో వస్తుంది. 50 నుంచి ఫస్ట్ పాదం అంటే మూడో పాదంలోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ 50కి అయిపోయింది. ఇది మనకి నెక్స్ట్ హౌస్ 50 తర్వాత పడింది కాబట్టి ఈ 1 minute లోపు మనకి పడుతుంది హౌస్. అది మనకు పడేది ధనిష్ట మూడో పాదం పడుతుంది. మూడో పాదంలో ప్రశ్న, ధనిష్ట మూడో పాదం అనగానే అంశలో ఏమొస్తుంది మనకి? ఇప్పుడు చూడు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతికి ఎక్కడికి అయిపోయింది, మళ్ళీ రోహిణి 4 పాదాలు, మళ్ళీ మృగశిర నుంచి ఎక్కడికి, అంటే కుజ నక్షత్రం వచ్చిందిగా, మూడో పాదం మనకి తులారాశిలోకి వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు ఇలా మనసులో ప్రశ్న ఒకటి ఉంటుంది, అర్థమైనా? కుజుడికి సంబంధించిన ప్రశ్న. ఈ కుజుడేమో లగ్నాత్తు అష్టమాధిపతి, లాభంలో కూర్చున్నాడు. లాభానికి సంబంధించిన ప్రశ్న అయితే వస్తుంది. టైమింగ్ లాభంలో అడిగాడు, ఇతను బిజినెస్ లో ప్రాఫిట్స్ సంబంధించిన ఆలోచనలతో వచ్చాడు అని. ఇప్పుడు మనకి ఈ ఆలోచనలు ఇతనిలో నడుస్తున్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ మనకేమో నడుస్తుంది ప్రజెంట్ గోచారంలో చూసుకుంటే, ఈ భావాన్ని ఎవరు కూర్చున్నారు? 3 గ్రహాలు కూర్చున్నాయి ప్రశ్న అడిగిన భావంలో. 3 గ్రహాలు ఎవరు? బుధుడు కూర్చున్నాడు షష్టాధిపతిగా, అండ్ సూర్యుడు కూడా కూర్చున్నాడు, అతను కూడా ఆ హౌస్ కు సప్తమాధిపతి అవుతున్నాడు లాభభావానికి. శని కూర్చున్నాడు లగ్నాధిపతి. అంటే వీళ్ళకి ఏంటంటే బిజినెస్ లో ప్రాఫిట్స్ అనేవి రావాల్సిన లాక్ అవుతుంది అని వస్తాయా, ఎందుకంటే ధనిష్ట నక్షత్రం పడింది, శని అక్కడే కూర్చున్నాడు, కుజుడు వెనకాల కూర్చున్నాడు, ఇతను ప్రయాణం చేస్తున్నాడు. అంటే వస్తాయి, ప్రస్తుతానికైతే లాక్ అయినాయి అని చెప్తాం. రీజన్ ఏంటంటే ఈ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు, అతనికి బిజినెస్ లాట్కి కేంద్ర దృష్టి పడుతుంది, అపోజిషన్ జరుగుతుంది, కొద్దిగా డిస్టర్బెన్స్ నడుస్తుంది. అతను డిఫాల్ట్ గా ఎవరు? లగ్నాత్ అష్టమాధిపతిగా. అష్టమం అంటే బ్లాకేజెస్ అని చెప్పాం కదా, బిజినెస్ లో ప్రాఫిట్స్ సంబంధించిన బ్లాకేజెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే కుజుడు ఇక్కడ కూర్చున్నాడు దశమంలో. కుజుడు యొక్క దృష్టి సప్తమాన్ని ఏం చేస్తుంది? అపోజిషన్ చేస్తుంది. ఇంకొక దృష్టి లగ్నాన్ని అపోజిషన్ చేస్తుంది. ప్రశ్న వచ్చింది 50 నుంచి 51 minutes లో ధనిష్ట మూడో పాదం వచ్చింది. ఈ మూడో పాదం అనేది తుల అంశాన్ని టచ్ చేస్తుంది. ఇక్కడ ఇమీడియట్ గా మనం ఏం చెప్తాం, వచ్చే నెల ట్రై చేయండి అని. ఎందుకంటే కుజుడు 45 రోజులు మారుతూ ఉంటాడు కాబట్టి, ఆల్మోస్ట్ కుజుడు 22 degrees కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఒక 20 days లో 15 days లో వెళ్ళిపోతాడు.
అంటే భావాన్ని టచ్ చేస్తుంది, లాభభావాన్ని. ఇప్పుడు ఈ లాభభావం నుంచి కుజుడు అనే అతను ఇతనికి 159 యాక్సిస్ భావాన్ని చూస్తాడు. తన యొక్క దృష్టి ద్వితీయ భావాన్ని చూస్తాడు. మీకు నెక్స్ట్ మంత్ నుంచి ప్రాఫిట్స్ వస్తాయండి, మీకు లాక్ అయినాయి అని చెప్పాలి. కానీ ఈ భావాన్ని ఆల్రెడీ చూసినాడు, పంచమ సూర్యుడు యాక్సిస్ బాగానే ఉంది, అర్థమైందా? ఈ బుధుడు యాక్సిస్ ఉంది, వీళ్ళందరూ ఉన్నాయి. కుజుడు చంద్రుడు కూడా చూస్తున్నాడు. కానీ రావాలి ఎప్పుడు వస్తుంది? ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రశ్న ఏదైతే అడిగామో ఆ లగ్న నక్షత్ర పాదాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పాదాధిపతి కూడా ఆ భావాలను టచ్ చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీకు ప్రాఫిట్స్ వస్తాయండి, మీ బిజినెస్ లో చూడొచ్చు అని చెప్పచ్చు. ఇప్పుడు ధనిష్ట 3వ పాదం పడింది కదా, ఆ టైంలో వస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు ధనిష్ట 3 పోయింది, ఇక్కడ మనకేంటి దగ్గర దగ్గర 5 minutes ఉంది. ఇప్పుడు 1 నిమిషంన్నర తర్వాత అడిగాడు, 1 నిమిషంన్నరలో అడిగాడు. అంటే మనకి నిమిషం అంటే ఏంటి, ఇక్కడ ఆల్మోస్ట్ 33 తీసుకుంటే నిమిషంన్నర అంటే 60 నిమిషాలు అనుకో. అంటే 2వ పాదం 4వ పాదం కూడా దాటి శతభిషాలో పడుతుంది. శతభిష 1వ పాదంలో ప్రశ్న పడింది అనుకో. శతభిష 1వ పాదం అనగానే మనకేం వస్తుంది, ఇక్కడ రాహు నక్షత్రం వస్తుంది. ఈ రాహు ఎక్కడ కూర్చున్నాడు, మనకి యాక్చువల్గా వ్యయంలో కూర్చున్నాడు. కానీ ప్రశ్న వచ్చేది ఏంటంటే ప్రాఫిట్, ఈసారి ఇంతకుముందు ప్రాఫిట్ అడిగాడు, ఇది లాభభావమే. ప్రాఫిట్ హౌస్ లో ప్రశ్న మనకి 50 నుంచి 55 వరకు. ఫస్ట్ 30 seconds లోపల అడిగితేనేమో ఆ ప్రశ్న ఏమో దీనికి సంబంధించింది, అది బిజినెస్ కి సంబంధించిన ప్రాఫిట్స్. 33 seconds దాటి వెళ్ళిపోయి 34, 35, 36 seconds లో పడింది. అంటే 1 minute బిఫోరే పడింది, 37 seconds. ఈసారి ప్రాఫిట్స్ అడుగుతున్నాడు మళ్ళీ. ఈసారి ఏంటి, ధనిష్ట 4వ పాదం వచ్చింది. 4వ పాదం దేనికి వస్తుంది, నవవంశలో అష్టమ భావానికి వెళ్తుంది. ఈసారి ప్రాఫిట్స్ అడుగుతున్నా, నా ఇన్హెరిటెడ్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి, నాకు ఇన్హెరిటెన్స్ సంబంధించింది, నా తాతల ఆస్తులు ఎప్పుడు వస్తాయని ప్రశ్న పడింది. అంటే ప్రశ్నలో ఇంకా సూక్ష్మ విధానం. ఇప్పుడు 11th హౌస్ అనగానే మనం ఏం చెప్తాం, అన్నలో అక్కలకు సంబంధించిన ప్రాఫిట్స్ సంబంధించిన ప్రశ్నలు ఉంది. అర్థం కాదు ఫ్రెండ్స్. ఒకటేమో 0 to 33 seconds మధ్యలో ప్రశ్న పడింది. అదే టైం మళ్ళీ 50 to 55 మధ్యలోనే. అందులో మళ్ళీ మైనర్ గా సెకండ్స్ తీసుకున్నాం. ఆ సెకండ్స్ ధనిష్ట 3వ పాదం అనగానే మనకి తులారాశిలోకి వెళ్ళిపోతుంది. అర్థమైనా? ఇక్కడ అడిగే ప్రశ్న ఉంటుంది, సోదరులు ఉంటారు, మా ఫ్రెండ్కి పెళ్ళి ఎప్పుడైతే అడగొచ్చు, మా బ్రదర్స్ పెళ్ళి ఎప్పుడైతే అడగొచ్చు, లేదా మా బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయని అడగవచ్చు. 7th హౌస్ అంటే మ్యారేజ్ హౌస్ కూడా. 11th హౌస్ లో బ్రదర్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. 11th హౌస్ లో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి కదా. 7th హౌస్ లో బిజినెస్ ఉంటుంది, మ్యారేజ్ డీలింగ్స్ ఉంటాయి. ఈ ప్రశ్న అడిగాడు ధనిష్ట 3వ పాదంలో అటు అడిగిన ప్రశ్న టైం గురించి మనకి ఇమీడియట్లీ అతను అడగవచ్చు. మనం 3 ప్రశ్నలు చేస్తాం. కుజుడు కదా అతను, అర్థమైందా? అతను ప్రశ్న అడుగుతున్నాడు బిజినెస్ లో ఎప్పుడు వస్తున్నాడు. అదొకటే కాదు, ఇంకోటి కూడా అడగచ్చు. ఎందుకంటే ఈ కుజుడు ప్రస్తుతం ఎక్కడ కూర్చున్నాడు, దశమ భావంలో కూర్చున్నాడు. దశమ భావంలో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ నా జాబ్ దశమానికి పడిందిగా, నా జాబ్ లో గ్రోత్ ఎప్పుడు వస్తుందండి, ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది అనే అవకాశం కూడా ఉంటుంది. 11th హౌస్ అంటే ప్రాఫిట్స్, ప్రమోషన్ వస్తుందా లేదా, నా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని అడగచ్చు ప్రశ్న. అయితే ఈ టైంలో మనం ఓకే చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, ఓకే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమోషన్ వస్తుందని అడిగాడు 51 minutes లో, అది ధనిష్ట 3వ పాదం పడింది. ఇమీడియట్లీ అది సప్తమ భావంలోకి వెళ్ళిపోయాడు అతను అంశలో. మనకి గ్రహాలు ఏం చేస్తున్నాయి, రాశి చక్రం నుంచి 11వ భావంలో కూర్చొని 3 గ్రహాల యొక్క శుభదృష్టి అనేది ఈ భావాన్ని చూస్తున్నాయి. శని చూస్తున్నాడు కర్మాధిపతి, శుభదృష్టి 9th ఆస్పెక్ట్. సూర్యుడు చూస్తున్నాడు 9th ఆస్పెక్ట్. బుధుడు చూస్తున్నాడు 9th ఆస్పెక్ట్. బుధుడు 6వ భావాధిపతి, కర్మాధిపతి. సూర్యుడు పంచమాధిపతి అండ్ గవర్నమెంట్ అథారిటీ అండ్ ప్రమోషన్ లాడ్. శని కర్మ లాడ్. ముగ్గురు శుభదృష్టిలు చూస్తున్నారు. ఇచ్చే అవకాశం ఉంది ముగ్గురు. కానీ ఒక 20 days 30 days తర్వాత అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 30 days లో కుజుడు ప్రయాణం చేస్తాడుగా, వాళ్ళని టచ్ చేస్తాడుగా, ఇమీడియట్లీ ప్రయాణం జరిగింది అని చెప్పచ్చు. అదేనా బాగుంటుందంటే గ్రోత్ వస్తుందని, కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు.
ఎందుకంటే కుజుడు వాళ్ళని టచ్ చేసినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్, అక్కడ సూర్యుడు శని కూడా కూర్చోండి కాబట్టి ఆఫీస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ గొడవలు జరగవచ్చు టచ్ చేసే ప్రాసెస్. లేదు, ధనిష్ట 4వ పాదంలో ప్రశ్న పడింది ఒక 33 సెకండ్స్ తర్వాత, 35లో పడింది, లేదా 40లో పడింది. అర్థం, మనకు ధనిష్ట 4వ పాదం, ఇది ఎక్కడ వచ్చి 8th హౌస్ టచ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇమీడియట్లీ అని చెప్పండి. వీళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లాభం కోసం వీళ్ళ సంతానం అడ్డం పడవచ్చు. పంచమాధిపతిగా లాభాధిపతి లాభంలో కూర్చున్నారు కంటే అగ్రసోదర వర్గం అడ్డం పడవచ్చు. వీళ్ళ ఎనిమిస్ అడ్డం పడతారు. ఎందుకంటే ఈ 8th హౌస్ ని 3 గ్రహాలు కేంద్ర దృష్టితో అపోజిషన్ చేస్తుంది. ఒకటి లిటిగేషన్ లార్డు అపోజిషన్ చేస్తున్నాడు, సోదర వర్గం అక్కడే కూర్చోవాలి, పంచమాధిపతి ప్రభుత్వం కూర్చోండి. వీళ్ళకి రావాల్సిన ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ మీద కేసు అనేది నడుస్తుంది. కేసుకు సంబంధించిన ప్రశ్న పెడుతున్నాం, అడిగి ప్రాఫిట్ కావాలి. మనకి 50 మినిట్స్ నుంచి 35, 36, 40 మినిట్స్ మధ్యలో ప్రశ్న వచ్చింది. మైనర్ గా మనం వెళ్ళిపోయాం. అది కుజుడి యొక్క ధనిష్ట 4వ పాదం అయింది. ఈ 4వ పాదం వృచ్చిక రాశి, చాలా ప్రశ్న. ఇక్కడ కర్మ అనేది జరుగుతుంది. ఆ భావం నుంచి చూసుకుంటే అది కర్మభావమే. 11 నుంచి చూసుకుంటే కర్మభావంలో పడింది. ఇమీడియట్లీ ఇక్కడ ఏంటి, ఆ భావాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? గురుడు వ్యతిరేకిస్తున్నాడు వ్యయాధిపతిగా. అర్థమైందా? షష్టాష్టమంతో ఆ భావాన్ని 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇద్దరు చూస్తున్నారు. ఒకటి ద్వితీయ సప్తమాధిపతి చూస్తున్నాడు శుక్రుడు, అంటే ఈ ప్రశ్న అడిగిన వాళ్ళ భార్య చూస్తుంది, మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి కనుక్కోండి అని. కుజుడు చూస్తున్నాడు లగ్నాధిపతి, నాకు కావాలి ఇది ఎప్పుడు వస్తుంది ప్రశ్న వచ్చింది. వాళ్ళైతే పాజిటివ్గా ఉండాలి. కానీ 3 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది లిటిగేషన్. ఇది లిటిగేషన్లో ఉందంటే చాలా టైం పట్టిద్దని చెప్పాలి. ఎందుకు? ఈ సూర్యుడు తొందరగా కదులుతాడు, బుధుడు తొందరగా కదులుతాడు. అంటే కోర్టుల కేసెస్ ఫైల్స్ అన్ని ముందుగా కదులుతాయి. కానీ ఇక్కడ శని తొందరగా కదలదు, నిదానం లాంటి. ఒక సంవత్సరం పాటు అది తేలేది కాదండి, లాంగ్ టర్మ్ తేలిద్ది అని. ఎందుకంటే అష్టమాధిపతి అనగానే లాంగ్ టర్మ్ కేసు. అష్టమం అంటే లాంగ్ టర్మ్. శని లాంగ్ టర్మ్ లాంటి అపోజిషన్ చేస్తున్నాడు. అవనీయుడు శని ఆ పక్క రాశిలో కదిలేదాకా ఈ లిటిగేషన్ అవ్వదు అని చెప్తారు. ఇదే 51 నిమిషాల తర్వాత అడిగింది. మనకంటే 33 అంటే 66 నిమిషాలు అనుకో. 66 నిమిషాల వరకు మనకి ధనిష్ట 3, 4 పాదాలు, 66, 67 నిమిషాలు, 67 సెకండ్స్. 68వ సెకండ్, 69వ సెకండ్ నుంచి చూసుకుంటే 69వ సెకండ్, 70 సెకండ్ మనకి ఎప్పుడు వస్తుంది? 51 నిమిషం దాటిన తర్వాత వస్తుంది. అంటే 52 లోపు, 51 దాటిన తర్వాత. ఇప్పుడు ప్రశ్న పడింది రాహు యొక్క శతభిష ఫస్ట్ పాదంలో ప్రశ్న వచ్చింది. ఇమీడియట్లీ రాహు లాంటి ఎక్కడ కూర్చున్నాడు? ఫారెన్ లో కూర్చున్నాడు, 12th హౌస్ లో. అతని యొక్క ఫస్ట్ పాదం ఎక్కడ వస్తుంది? ధనుసులో వస్తుంది. ఇతను అడుగుతాడు, నేను లాంగ్ టూర్ వెళ్దాం అనుకుంటున్నానంటే ఫారెన్ వెళ్దాం, ఎందుకంటే 9th లాంగ్ జర్నీ, 12th లాంగ్ జర్నీ, లేకపోతే స్పిరిచువల్ జర్నీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఫారెన్ యాక్టివిటీస్ ఎప్పుడు జరుగుతాయి అండి అని అడగచ్చు. ఇమీడియట్లీ మనకేం చెప్తాం, అక్కడ ప్రశ్న అక్కడ పడింది కాబట్టి శని కూర్చొని ఉన్నాడు, సూర్యుడు అక్కడే కూర్చొని, బుధుడు అక్కడే కూర్చొని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు. అర్థమైందా? కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చెప్పచ్చు. ఎందుకంటే అది పాదం ఎక్కడ పడింది? ధనుసులో పడింది. ఈ ధనుసులో 3 గ్రహాలు 11వ దృష్టి శుభదృష్టి చూస్తాం. అర్థమైందా? అర్థం కలదు. శుభదృష్టి చూస్తే ఫారెన్ యాక్సెస్ అవుతుంది అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ స్పేస్ లా అంటేనా గురుడు యొక్క శుభదృష్టి పడింది, శని యొక్క శుభదృష్టి పడుతుంది, పంచమాధిపతి సూర్యుడు దృష్టి పడుతుంది, అన్ని శుభదృష్టిలు పడుతుంది. ఇతను ఏ ప్రశ్న అడుగుతాడు మనకి, నేను ఫారిన్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకుంటా, పరిస్థితి అవుతుందా లేదా? 51.5 నిమిషాల్లో పడింది అనుకుందాం ప్రశ్న, లోపే 51 నుంచి 10-15 సెకండ్లు. ధనిష్ట ఇది శతభిష 1వ పాదం వచ్చి మనకి ధనుస్సులో పడుతుంది. ఈ ధనుస్సుని ఆకాశతత్వం లాంటి శుభదృష్టి చూస్తున్నాడు, వాయుతత్వం లాంటి శుభదృష్టి. ఇది ఫ్లైట్ యోగం, జర్నీ ఉంటుంది. రాహు ఆల్రెడీ 12th లో కూర్చొని ఉంటాడు. పంచమాధిపతి కూడా శుభదృష్టి చూస్తున్నాడు, అంటే ఎడ్యుకేషన్ లాంటి, హైయర్ ఎడ్యుకేషన్ లాంటి హౌస్, హైయర్ ఎడ్యుకేషన్ హౌస్, లాంగ్ జర్నీ హౌస్. 4 గ్రహాలు శుభదృష్టిని ఇస్తుంది, అవుతుంది అని చెప్పాలి. కొంచెం డిస్టర్బెన్స్, ఒక ప్లానెట్ కేతు అపోజిషన్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అర్థమవుతుందా?
ఈ ప్రశ్న ఒకటో పాదంలో పడింది కాబట్టి 1 డిగ్రీ లెక్కేసుకున్నా కూడా మనం. మనకి కుజుడు 22 డిగ్రీలకు వెళ్ళిపోయాడు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళది కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అది 30 డిగ్రీలు అంటే 50 డిగ్రీస్ టచ్ చేశారు కాబట్టి ఇది అవుతుంది మ్యాక్సిమం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు పాసిబిలిటీస్ ఇస్తున్నాయి కాబట్టి. శతభిషం ఒకటో పాదంలో ప్రశ్న పడితే ఆ వచ్చే ప్రశ్న ఎలాంటి ప్రశ్న ఫస్ట్? ఎందుకంటే ఆ ప్రశ్న అనేది లాంగ్ జర్నీకి సంబంధించిన ప్రశ్న. ఫస్ట్ లాంగ్ జర్నీ ఓకే. ఈ లాంగ్ జర్నీ ఎందుకు 9th హౌస్? అది స్పిరిచువల్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. కానీ పంచమాధిపతి చూస్తున్నాడు సూర్యుడు, అర్థమైనా? అంటే శని చూస్తున్నాడు కర్మాధిపతి. వీళ్ళంటే ఫారెన్ వెళ్దాం అనుకుంటాడు, అక్కడ ఏదో పని చేద్దాం అనుకుంటాడు. గురుడు కూడా చూస్తున్నాడు మరి 9th లాట్ 12th లాట్ అవుతాడు. అంటే 99.99% పాసిబిలిటీస్ ఉంటాయి. గో అహెడ్ అని చెప్పాలి. ఇప్పుడు శతభిష రెండో భాగంలో ప్రశ్న పట్టింది మనం. అంటే 33, 66 సెకండ్లు. 66 అంటే మనం చూసుకుంటే ఎంత అవుతుంది? దగ్గర 126 130 సెకండ్లు. 130 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 2 నిమిషాలు దాటి 10 సెకండ్లు. అంటే 2 నిమిషాలు దాటి 10 సెకండ్లు 20 సెకండ్లు అయింది. ఈసారి ప్రశ్న శతభిష రెండో పాదంలో ఉంటుంది. అది దేనికి సంబంధించిన ప్రశ్న అవుతుంది? కర్మకు సంబంధించిన ప్రశ్న. అంటే ఈసారి అతను అడుగుతాడు, నేను జాబ్కు ఫారెన్ ట్రైల్ చేస్తున్నాను, అవుతుందా అని. ఇక్కడ కొంచెం కష్టపడి అవదండి చెప్పండి. ఎందుకు? కుదురు కూర్చున్నాడు అక్కడే అష్టమాధిపతిగా, అర్థం వేసాన అవనేయుడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అక్కడే కూర్చున్నాడు, కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు. మిగిలిన గ్రహాలు కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వట్లా. చివరికి ఏంటంటే ఫారెన్ వెళ్ళాల్సిన లాట్ 9th లాట్ గురువు అపోజిషన్ చేస్తున్నాడు ఇక్కడ మెయిన్. కెరీర్ కి లేదు అని చెప్పాలి ఫారెన్ చేయాల్సి. ఎందుకంటే మన ప్రశ్న పడింది కదా శతభిష రెండో పాదం, ఇదే శతభిష మూడో పాదంలో పడింది ప్రశ్న. ఈసారి రాహు ఎక్కడికి వెళ్ళినట్టు డిఫాల్ట్ లాభస్థానంలోకి వెళ్ళాడు, లాభాలు. అతను 12th హౌస్ లో కూర్చొని నేను ఇలా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను, ఏమైనా ప్రాఫిట్స్ ఉంటాయా అని అడుగు. ఈసారి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకుంటాడు? మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటికి కానీ ఇటుకని చేద్దాం. ఎందుకంటే అక్కడ పంచమాధిపతి సూర్యుడు కూర్చున్నాడు, షేర్ మార్కెట్లో పెడదాం అనుకుంటాడు పెట్టుకోండి. శని కూడా కూర్చున్నాడు లాభాధిపతి, బుధుడు 6వ అధిపతిగా కూర్చున్నాడు. వస్తాయా అని అడిగేవారు. ఇక్కడ కొంచెం పాసిబిలిటీస్ కష్టమని చెప్పాలి. ఎందుకంటే శని కూర్చున్నాడు అక్కడ, డిస్టర్బ్ చేస్తున్నాడు. చంద్రుడు చూస్తున్నాడు, పెట్టాలి మనకు చేయాలి అని తపన ఎక్కువ ఉంటుంది. సౌదృష్టితో చంద్రుడు చూస్తున్నాడు, కానీ మిగిలిన గ్రహాలు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేనప్పుడు మనం ఇప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏం చేయమాకండి చెప్పాలి. అదే 4th భాగంలో కూర్చున్నాడు, ఏకంగా రాహు 12వ భావానికి కూర్చున్నాడు. మళ్ళీ ఈసారి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ వెళ్దాం ఉంటుంది. 12th హౌస్లోనే పడిపోయింది ప్రశ్న. అది ఈ శతభిష 4th పాదం అనేది 12th హౌస్ లో పడిందిగా ప్రశ్న. ఆల్మోస్ట్ 4వ పాదం ఏంటంటే మనకి ఇక్కడ ధనుష 2 పాదాలు, అది 4 పాదాలు. 6 3 లెక్క 18 అంటే దగ్గర 200 సెకండ్ల పైన వెళ్ళిపోయింది. అంటే దగ్గర మనం 3 నిమిషాలు దాటి వెళ్ళిపోయింది. 4వ నిమిషంలో ప్రశ్న పడింది. అంటే 54 minutes లో ప్రశ్న పడింది అనుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ గా 12th హౌస్ ఉంది. ఈసారి ప్రశ్న అతనికి ఏంటది? ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది. ఏదైనా గృహాలకు పెడితే ఎలా ఉంటుంది అనొచ్చు. గృహాలకు ఇన్వెస్ట్మెంట్ కుదురు చూస్తున్నాడు, మూడో దృష్టి, అర్థమైందా? శుక్రుడు చూస్తున్నాడు, ద్వితీయ సప్తమాధిపతి. వాళ్ళ మిస్సెస్ కూడా ఏదైనా ఇల్లు కొన్నా, అవసరం కొన్నా. కానీ 4th లాట్ అపోజిషన్ చేస్తాడు చంద్రుడు. కొన్ని రోజులు ఆగండి అవుతుంది అని చెప్తాను. చంద్రుడు ఏంటంటే ఫాస్ట్ మూవ్మెంట్, 2 రోజుల్లో అయిపోతుంది. 2 రోజుల తర్వాత మొదలు పెట్టండి, మీ పని అయిపోతున్నారు. అప్పుడు 3 గ్రహాలు సమదృష్టిని వస్తున్నాయి కదా. అందులో శని పరిస్థితి ఏంటి? ఇక్కడ శని కూర్చున్నాడు 16 డిగ్రీలు, సూర్యుడు కూర్చున్నాడు 22 డిగ్రీలు. వీళ్ళు అపోజిషన్ చేస్తుంటారు. బుధుడు 28 డిగ్రీలు. కొన్ని రోజులు ఆగితే అయిపోతాయని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఆయన కరెక్ట్ అవుతారు, అర్థమైందా? వీళ్ళు సమదృష్టి చేస్తున్నారు. ఒక 3-4 days తర్వాత ప్రయాణం పెట్టుకోవడం, మీరు ఇన్వెస్ట్మెంట్లు బాగుంటాయండి. ప్రజెంట్ అయితే చంద్రుడు బాగాలేదు, అపోజిషన్ చేస్తున్నారు. ఇంకా దాటి వెళ్ళిపోయింది, లాస్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోయాడు.
లాస్ట్ మనకు 3 పాదాలు ఉంటాయిగా, పూర్వపాదాలు, గురుపాదాలు. ఈ గురుపాదాలు 3 అంటే 33, 33, 33 తీసుకుంటే ఆల్మోస్ట్ 53 నిమిషాల 50 సెకండ్స్ తర్వాత నుంచి దగ్గర దగ్గర 45 సెకండ్స్ నుంచి మనకి గురువు పాదాలు మనకు. ఆ గురువు ఫస్ట్ పాదం పడంగానే మనకి నేషనల్లోకి వెళ్ళిపోతుంది. 11లో లాభమే. ఈసారి అతను ఏంటి, నేను ఇక్కడ సెల్ఫ్ లాట్ అయిపోయాడు, గురువు లగ్నంలో కూర్చున్నాడు. పూర్వపాద్ర 1వ పాదాల, 9th లాట్, 12th లాట్. నేను స్పిరిచువల్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది చేయొచ్చు అని. పూర్వపాద్ర 1వ పాదంలో ఉంది, 9th లాట్ అయినా 11th సంబంధించింది, లగ్నంలో కూర్చోండి. 12th లాట్ స్పిరిచువల్ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. 9th నేను ఏదన్నా నాకు ఆపర్చునిటీస్ ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటాను, జాబ్ సంబంధించిన ఏదైనా. 12th హౌస్ లాట్ ఆయన, 9th లాట్ ఆయన ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ సంబంధించిన ఇది కూడా ఉంటుంది, అవుతుందా అని ప్రశ్న. ఇమీడియట్లీ గ్రహాలకి కూర్చుంది కాబట్టి కొంచెం కష్టం అంటే అవదండి చెప్పాలి. కానీ ప్రశ్నలో లాట్ చూస్తున్నాడు, శుభదృష్టి పడుతుంది గురువుకి, చంద్రుడిది శుభదృష్టి పడుతుంది. కానీ మిగిలిన గ్రహాలు అక్కడ కూర్చున్న మంద గ్రహాలు ఏంటంటే డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు అవదండి, కొన్నాళ్ళు వెయిట్ చేయాలని చెప్పాలి. అదే పూర్వభద్ర 2వ పాదంలో ప్రశ్న పడింది. 33 సెకండ్స్ అనేది ఒక పాదంగా తీసుకో, 33.3 ఒక పాదం. ఒక హౌస్ లోనే మళ్ళీ డీప్కి వెళ్తే అది ఒక పాదం పడుతుంది. సరే 2వ పాదంలోకి వెళ్ళింది. ఈసారి గురువు ఎక్కడికి వెళ్తున్నాడు, మనకి ఎక్కడ డిఫాల్ట్ గా సెకండ్ హౌస్ కు సంబంధించిన ప్రశ్న. ఇతను అడుగుతాడు ఏంటి, నాకు ఫైనాన్షియల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది, ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి, డబ్బులు బాగా సంపాదించడానికి ప్రశ్న అడుగుతాడు. నేను గురువు 2వ పాదంలోకి వెళ్ళిపోయాడుగా, అతను వృషభంలోకి వెళ్ళిపోయాడుగా, అవుతుందా అని అడుగుతాడు. ఎందుకంటే వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. ప్రశ్న అప్పుడే వస్తుంది మనకు, కష్టమని చెప్పాలి. ఎందుకంటే గ్రహాలన్నీ అక్కడ కూర్చుని లాభాలతో ఇవ్వకుండా గ్రహాలు కూర్చుని అపోజిషన్ చేస్తున్నాయి, ఇబ్బంది పెడతా ఉంటాయి, అవదని చెప్పాలి. అదే 3వ పాదంలో పడితే ఈసారి ప్రశ్న ఎక్కడికి వెళ్ళిపోతాం, 3వ భావానికి వెళ్ళిపోతాం. 4వ పాదం 3వ పాదం లాస్ట్ లో పడింది ప్రశ్న. 55 అవ్వకముందు 54, ఒక 50 సెకండ్స్ లో పడింది అనుకోండి. 54 మినిట్స్ 50 సెకండ్స్, లేకపోతే 54 మినిట్స్ 45 సెకండ్స్ అలా పడింది ప్రశ్న. మనకి 33 దాకా 3వ పాదంలో ఆ గురువు మనకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆటోమేటిక్ మిథునంలోకి వెళ్ళిపోతాం. ప్రశ్న దేనికి సంబంధించి ఉంటుంది, ఇతను ఏదైనా ఎఫర్ట్స్ చేస్తున్నాడు, ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాడు, నాకు ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తుంది, ల్యాండ్ ఎప్పుడు అమ్ముడుపోతే అర్థం, లేదా ట్రాన్స్ఫర్ అవుదాం అంటున్నా, ఇల్లు మారుదాం అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా, ఇలాంటి ప్రశ్నలు పడతాను. ఇప్పుడు కూడా మళ్ళీ కష్టమే అల్లవచ్చా లేదా అని చెప్పి మళ్ళీ చూడాలి. ఎందుకంటే ఆ భావాన్ని, 3వ భావాన్ని 3 గ్రహాలైతే చూస్తుంది శుభంగా. నీ ఎఫర్ట్స్ సంబంధించిన లాభాలు నువ్వు చేయనైనా అవుతుందని చెప్తాను. ఈ భావానికి ఫైనాన్షియల్కి ఏమో గ్రహాలను అపోజిషన్ చేస్తున్నాయి, ఈ భావానికి వచ్చేసరికేమో తను ఇల్లు మారదాం అనుకుంటున్నాడు అంటే అయిపోద్ది, అమ్మండి నువ్వు మారవచ్చు. లాంగ్ జర్నీకి ఏదన్నా డాక్యుమెంటేషన్ వస్తే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, పనులు ఏమన్నా లాక్ అయినా ఉంటే అన్నీ అయిపోతాయి. పెండింగ్ డాక్యుమెంటేషన్స్ వర్క్స్ ఉంటాయి, చేయొచ్చా అండి అని అడుగుతాడు, చేయండి అని చెప్పి అవుతాయి అని. ఎందుకంటే 2 గ్రహాలు అపోజిషన్ చేస్తాం, 3 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి చేయడానికి. ఆ డాక్యుమెంట్ లాట్ కూడా బుధుడు కూడా తన స్థానాన్ని శుభదృష్టితో చూస్తున్నాడు. చూడు ఇక్కడ ఎంత ప్రాఫిట్ హౌస్ కు సంబంధించిన ప్రశ్న, డీప్ కి వెళ్తే ఈ భావానికి సంబంధించి. యాక్చువల్గా ఏమంటే అందులో అప్పులో లాభాలకు సంబంధించిన డిస్కషన్, అందులో దేనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది డీప్ కి వెళ్తే. మళ్ళీ ఇక్కడ దీన్ని మళ్ళీ 12 భావాలని మనం షేర్ చేసుకోవాలి. ఇక్కడ నవాంశ అనేది చాలా కీ రోల్. అవుట్పుట్ నవాంశని టచ్ చేయకుండా మనం అవుట్పుట్ ఇవ్వలేము ప్రశ్నలో కూడా. ఇప్పుడు మనకి టైం చూసుకుంటే ఒక మనిషి ప్రశ్న అడిగాడు, 4th హౌస్ కు సంబంధించిన గృహ ప్రశ్న అడిగాడు అనుకోండి. 4th హౌస్ అనగా మనకంటే ఇక్కడ 20 నుంచి 25 మినిట్స్ వరకు టైం ఉంది. ఇక్కడ 20కి అయిపోతుంది, ఇక్కడ 21 అంటాం కదా, మనకు సెకండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ 9 పాదాలు ఉంటాయి కదా. ఫస్ట్ గృహానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాడు, ఇలా ఇల్లు కొందాం అనుకుంటున్నావు, లేకపోతే గృహ అవసరాలకి సంబంధించిన ప్రశ్న అడిగి, లేదా వాళ్ళ భద్రతకు సంబంధించిన ప్రశ్న అడిగాడు.
ఎక్కువ మదర్కి సంబంధించిన ప్రశ్న వస్తుంది ఫస్ట్ పాదం నుంచి. ఎందుకంటే ఇక్కడ పునర్వసు 4వ పాదం పడింది అనుకుందాం, ఫస్ట్ 30 సెకండ్స్. కర్కాటక రాశి 4th హౌస్ 20 మినిట్స్ నుంచి ప్రశ్న పడుతుంది. 20 మినిట్స్ 30 సెకండ్స్ లో పడింది ప్రశ్న. ఇమీడియట్లీ ఆ ప్రశ్న వచ్చేది ఎవరికి సంబంధించి వస్తుంది? 4th హౌస్ అంటే మదరు, 4th హౌస్ అంటే గృహాలు, అవసరాలు. అర్థమైనా? ఈ భావం నుంచి అష్టమ భావంలో 3 అశుభ గ్రహాలు కూర్చొని 2 గ్రహాలు అపోజిషన్ చేస్తాయి. చూడు, ఇట్లా పీస్ ఆఫ్ మైండ్ కంప్లీట్ గా దెబ్బతింది ఈ ప్రశ్నలో అని. మదర్కి సఫర్ అవుతుంది, మదర్తో ఇల్లు సఫర్ అవుతున్నారని చెప్పాలి. ఫస్ట్ మదర్కి హెల్త్ 8th హౌస్ 11th అనేది మదర్ హెల్త్. అక్కడ 3 గ్రహాలు కూర్చొని ఇబ్బంది పెడతాయి మదర్ హెల్త్ ని. ప్రశ్న మనకి పునర్వసు 4వ పాదం అక్కడే పడింది, ప్రశ్న పాదం అక్కడే పడింది. అర్థమైనా? అక్కడ పడింది కాబట్టి అది వేరే వస్తుంది. అదే ఉన్న 30 సెకండ్స్ దాటేది. ఈసారి పుష్యం 1వ పాదంలో పడింది ప్రశ్న. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? 5th హౌస్కి వెళ్ళిపోతుంది. ఈసారి ప్రశ్న వస్తుంది వీళ్ళకి మనశ్శాంతికి సంబంధించిన, గృహావసరాలకు సంబంధించిన ప్రశ్న ఏంటంటే ఇలా వాళ్ళ సంతానం కలిగి వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించింది కానీ, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, సెల్ఫ్ అయితే హైయర్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ సంతానం, సెల్ఫ్ లవ్, వీటికి సంబంధించిన ప్రశ్న 4th లోనే. 4th ఏంటంటే వాళ్ళ సుఖం. సుఖస్థానంలో మళ్ళీ ప్రశ్న వచ్చేది పుష్యం 1వ పాదంలో వచ్చి మళ్ళీ పంచమ సంబంధించిన ప్రశ్న వస్తుంది. దీనికి ఎలా ఉంటుంది? లవ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇక్కడ 5 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది. 5 కాదు, ఆల్మోస్ట్ అన్ని. ఒక చంద్రుడు తప్పించి అందరూ అపోజిషన్ చేస్తాం, చంద్రుడు గురువులు తప్పించి. 3, 2, 5 ఒకటి 6 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది 5th హౌస్. అతని ప్రశ్న పుష్యం 1వ పాదంలో అడిగాడు. పుష్యం 1వ పాదం అంటే మనకి ఎక్కడికి వచ్చేస్తుంది? సింహంలోకి వస్తుంది. సింహం ప్రశ్న ఏంటి మనకి ఇక్కడ? అసలు పీస్ ఆఫ్ మైండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. మన దగ్గర ప్రశ్న వచ్చింది, నా పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయింది. దేనికి సంబంధించి డిస్టర్బ్ అయింది? పేరెంట్, వాళ్ళ లవ్ సంబంధించిన డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అతను మనకు వచ్చిన టైము ఒక 20 మినిట్స్ ఒక 40 సెకండ్స్కి వచ్చాడు అనుకోండి. ఇమీడియట్లీ అది పుష్యమి 1వ పాదంలోకి వెళ్ళిపోయింది. ఆ 1వ పాదం అవసరం పంచమంలోకి వెళ్ళింది. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అయ్యింది. దేని వల్ల డిస్టర్బ్ అయింది అంటే ఈ పంచమ భావాన్ని 6 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన, సెల్ఫ్ లెర్నింగ్ సంబంధించిన డిస్టర్బెన్స్, సంతానంతో సమస్యలు. అదేనా? రెండోది వాళ్ళ ప్రేమ వ్యవహారం, ప్రేమ వ్యవహార సంబంధం సమస్యలు. లేదు స్పెక్యులేషన్ చేద్దామా, షేర్ మార్కెట్ చేద్దామా అని చెప్పి వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ బుద్ధి, బుర్ర అన్ని పనిచేయట్లా. కంప్లీట్గా అన్ని గ్రహాలు ఈ హౌస్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అక్కడ ప్రశ్న వచ్చింది మనకి 20 సెకండ్స్, 20 మినిట్స్ 40 సెకండ్స్ పుష్యం అవుతుంది. అదే పుష్యం 2వ పాదం అంటే మళ్ళీ ఇక్కడ గ్రహాలు ఏంటి? 3 గ్రహాలు అపోజిషన్ చేస్తాయి. వీళ్ళకి లోన్స్ సంబంధించిన పేర్కొన లేదు. 6వ భావం జాబ్ లో డిస్టర్బెన్స్, వాళ్ళ కింద పని వాళ్ళతో డిస్టర్బెన్స్. అర్థమైందా? వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళతో డిస్టర్బెన్స్. తను ఎక్కడైతే జాబ్ చేస్తుందో అక్కడ డిస్టర్బెన్స్ అయ్యి పీస్ ఆఫ్ మైండ్ పోయింది. 4th హౌస్ పీస్ ఆఫ్ మైండ్. మన దగ్గరకు వచ్చాడు ప్రశ్న. ఈసారి ఏమొచ్చాడు? 21 మినిట్స్ 15 సెకండ్స్ 20 సెకండ్స్ వచ్చాడు. ఈసారి పాదం పుష్యం 2వ పాదం వెళ్ళి కన్నీలో పడుతుంది. ఈ కన్యని ఇదే శని బుధ సూర్యులు ఆ అధిపతి అపోజిషన్ చేస్తున్నాడు. ఫస్ట్ షష్టాష్టకం కేతు కూర్చున్నాడు, అదొక డిస్టర్బెన్స్. అర్థం కదా? చంద్రుడు మనస్సు అపోజిషన్ చేస్తుంది, గురుడు అపోజిషన్ చేస్తుంది. ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. ద్వితీయాధిపతి తనకు తాను ఏదో కొద్దిగా గొప్ప, కానీ మిగతా ఆల్మోస్ట్ అందరూ అపోజిషన్ చేస్తున్నారు. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ పోయింది. అర్థమవుతుందా? అర్థం కలదా? ఇప్పుడు పుష్యమే 2వ పాదంలో ప్రశ్న పడింది. మనకు 4th హౌస్ అంటే ఏంటి? మనకి 20 to 25 మినిట్స్ అనుకుంటాం. 20 మినిట్స్ ఎండింగ్ అంటే వెళ్ళిపోయింది మనకి. ఏది? 4 21 అనేది 1 మళ్ళీ డివైడ్ చేసాక 30 సెకండ్స్. అర్థం, మన సెకండ్స్ ఇంపార్టెంట్. పుష్యమ 2వ పాదం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పాదం వచ్చి మనకి ఏమొస్తుంది? 33 సెకండ్లు కలుగుతుంది కదా. అర్థం కదా? 2వ పాదం ఇంకో 33 సెకండ్లు.
మూడో పాదం ఇంకో 33 సెకండ్లు. 33 ఎంత? 100 సెకండ్స్. అంటే 1 minute 40 seconds దాటి వెళ్ళిపోయింది. 60 సెకండ్లో 1 నిమిషం కదా. మనకి 21 నిమిషాల 40 సెకండ్లు 50 సెకండ్లో పడింది అనుకో, మనకి పుష్యం రెండో పాదంలోకి వెళ్ళిపోతుంది. ఈ పుష్యం రెండో పాదం అనేది ఎక్కడికి వెళ్తుంది? రమాంశలో కన్యలోకి వెళ్ళిపోతుంది. ఈ కన్యని గోచారంలో ఎన్ని గ్రహాలు అపోజిషన్ చేస్తాయి? చాలా గ్రహాలు అపోజిషన్ చేస్తాయి. లోన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్, ఈఎంఐ వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటారు, అర్థమైంది అర్థం కదా. రికవరీ ఏజెంట్లు ఇబ్బందులు పెడుతుంటారు. అతను వర్క్లో అతని కింద ఎంప్లాయీస్ వల్ల తనకి ఇబ్బంది ఉంటుంది. దారిపై కుక్కలు కూడా దొరుకుతాయి, పెట్ యానిమల్స్ ఇతన్ని ఆ టైంలో. పని వాళ్ళతో ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్, బాడీ పెయిన్స్, హైపర్ ఎసిడిటీ. సూర్యుడు కూడా అపోజిషన్ చేస్తున్నాడు. నర్వ్స్ ప్రాబ్లం, చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కఫానికి సంబంధించిన ఇబ్బందులు. మీకు విషయం తెలుసా? ఇప్పుడు కాలపురుష గుండంలో కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆరో భావాన్ని చాలా గ్రహాలు చూస్తుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది, కఫానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఇబ్బందులు, ఇవన్నీ కాలపురుష గుండంలో కూడా నడుస్తుంది ప్రజెంట్. ఎందుకంటే ఆరో భావాన్ని ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి. చాలా మంది ఏంటంటే ఈ దగ్గు అని, కఫం అని, ఇలా చాలా రకాల ఇబ్బందులు అయితే ప్రజెంట్ అయితే ఎదుర్కొంటారు మెజార్టీ పీపుల్. ఎందుకంటే ఈ కాలపరుచుకోండి ఇక్కడ కేతు కూర్చున్నాడు. ఇతన్ని దగ్గర దగ్గర 3, 1, 4, 5, 6 గ్రహాలు అపోజిషన్ చేస్తుంది. ప్రస్తుత పీరియడ్ కాలంలో కూడా బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక రోగం ఉంటుందని చెప్పాలి. ఇది ప్రజెంట్ టుడే అనమాట. ఇది 6వ తారీఖు మూడో నెల 2024. ఇది గోచారం ఇబ్బంది. అది వ్యక్తిగతంగా ఒక మనిషి వచ్చిన ప్రశ్న అడిగినప్పుడు కూడా అదే సమస్య. మూడో పాదంలో పడింది ప్రశ్న. మూడో పాదం ఎక్కడికి వెళ్తుంది? మనకు పుష్యం మూడో పాదం త్వరలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ భోగాలకు సంబంధించిన ప్రశ్న, భోగాంశ అంటున్నాం. సప్తమ తొలన శని మూడో పాదం మన త్వరలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంటుంది డిస్టర్బెన్స్. ఒక డిస్టర్బెన్స్ తో వస్తాడు. ఎందుకంటే లగ్నాధిపతి అపోజిషన్ చేస్తుంది, ద్వితీయాధిపతి అపోజిషన్ చేస్తాడు, కుటుంబం అపోజిషన్ చేస్తాడు, రాహు ఎలాగ అపోజిషన్ చేస్తాడు, గురుడు అపోజిషన్ చేస్తాడు. అంటే ఇక్కడ భార్యతో సమస్యల వల్ల పీస్ ఆఫ్ మైండ్ పోయి వచ్చాడు అని. సప్తమభావం భార్య లేదా భర్త. ప్రశ్న వచ్చింది మనకి పుష్యమి మూడో పాదం. పుష్యం మూడో పాదం అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాదాలు? అది 4 పాదాలు అనుకోండి. 4వ పాదంలో ప్రశ్న వచ్చింది అంటే 1 పునర్వసు 3 పుష్యం 4 అంటే 4 33 ఎంత? 4 3 120, 4 3 12, 132. అంటే 133 134 సెకండ్లు. అంటే ఆల్మోస్ట్ 22 నిమిషాలు దాటి పడింది ప్రశ్న. 23 నిమిషాలు దాటి 22 నిమిషాలు దాటి ప్రశ్న పడింది. ఆటోమేటిక్ మనకి ఇక్కడికి వెళ్ళిపోయింది. చూడండి, స్టాప్ వాచ్ సెకండ్స్ తో పెట్టుకోవాలి ఎప్పుడైనా. మీరు ఫోన్లో కూడా సెకండ్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోవచ్చు. ప్రశ్న పడంగానే సెకండ్స్ తో చూసుకుంటే బాధాన్ని చాలా డీప్ గా చెప్పగలుగుతారు. అసలు నో డౌట్ దీనిలో. వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రశ్న వస్తుంది, ఎప్పుడు తీరుతాయి ఇబ్బంది? దరిదాపులో తీరే అవకాశాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 3 గ్రహాలు కదలాలి. ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి. కాలపురుషుకుండలో కూడా వస్తాయి. కాలపురుషుకుండలో ప్రతి ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఏదో జరుగుతాం. రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, కుజుడు శుక్రుడు అపోజిషన్ చేస్తున్నారు సప్తమ భావాన్ని. ఇప్పుడు శుక్రులు కలయిక జరిగింది. సూర్యుడు బాగా చూస్తున్నాడు, శని కర్మాధిపతి బాగా చూస్తున్నాడు. అందరి విషయంలో కర్మ బాగా ఉంది, వర్క్ బాగానే ఉంది. అంటే జాబ్ లాంటి చూస్తున్నాడు. చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, ఏదో పనులు చేస్తుంటారు. కానీ అపోజిషన్ చేస్తుంది ఏంటంటే ఒక నెగిటివిటీ. లగ్నాధిపతి అష్టమాధిపతి సెల్ఫ్ నెగిటివ్ వల్ల ఆ పర్సన్ అండ్ కుటుంబ అవసరాలకు సంబంధించిన, భార్యకు సంబంధించిన ఇబ్బందులు. దీని వల్ల మాత్రమే భార్య భర్తల మధ్య మాత్రమే కాలపరుచుకోవడానికి ఇప్పుడు గొడవలు జరుగుతాయి. రెండోది ఇది ఒక మారక స్థానం కూడా సప్తమం అనేది. ఈ సప్తమాన్ని ఎవరు అపోజిషన్ చేస్తున్నారు? 2 గ్రహాలు అండ్ రాహు కూడా అపోజిషన్ చేస్తున్నారు. రాహు అంటే ఇళ్లలో ముసలోళ్ళు అనుకోవచ్చు, అత్తమామలు అనుకోవచ్చు, కారకత్వాలు బట్టి. వాళ్ళల్లో చాలా మంది ఇళ్లలో అత్తమామల వరుస వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటుందని చెప్పచ్చు. ప్రశ్న అక్కడ పడింది కాబట్టి. అంటే అపోజిషన్ చేస్తున్న గ్రహం ఇంకెవరు ఈ భావాన్ని అనేది పట్టు. అంటే ప్రశ్న అడిగిన దాన్ని బట్టి లెక్క. ఇంకా
4వ పాదం పడింది పుష్యమి, మనకు వృశ్చిక రాశిలో కలిపిన ప్రశ్న. ఇప్పుడు ప్రశ్న వచ్చేదానికి వాళ్ళ సెల్ఫ్ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ప్రశ్న రావచ్చు. ఎందుకు ఇన్హెరిటెన్సే కదా ప్రశ్న, ప్రమాదాలకు సంబంధించి కూడా వస్తుంది. 8th హౌస్ అంటే ప్రమాదాలు, 4th హౌస్ అంటే వాహనాలు. వాహనాల యాక్సిడెంట్స్ జరుగుతాయి అంటే జరుగుతాయి అని చెప్పాలి, మొహమాటం లేకుండా. ఎందుకంటే 3 గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాడు. రాగాధిపతి అపోజిషన్ చేస్తున్నాడు, సూర్యుడు అపోజిషన్ చేస్తున్నాడు, శని అపోజిషన్ చేస్తున్నాడు, గురువు అపోజిషన్ చేస్తున్నాడు. లాంగ్ జర్నీస్ లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడే వస్తుంది ప్రశ్న. విషయం 4వ భాగంలో బయలుదేరారు, ఈ గడియల్లో బయలుదేరారు, అవకాశం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎనీ మినిట్ ఈ పీరియడ్ లో వృక్షం 4వ పాదం అంటే ఏంటి, మనకి దగ్గర దగ్గర 5 పాదాలు వేస్తుంది. 5 మూడు 15, 150, 5 మూడు 15, 165, 170, 180 సెకండ్లు. ఏమండి లోపల ఉండా ఆఫీస్ లో వచ్చారా? తీసుకొస్తావా? ఇప్పుడు వచ్చిన ఇవాళ తెచ్చాడు. సార్ ఓకే. సెమినారా ఎక్కడ? నువ్వే స్టార్ట్ చేస్తావా? కంగ్రాట్స్. దేనికి సంబంధించింది? ఆఫీస్ ఓపెన్ చేస్తున్నావా? అది ఖర్చు బదులుగా అంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నావా? చెప్తా చెప్తాను. ఇదొకే పని అవుతుంది ప్రశ్న. పొద్దున్న అతను డబ్బులు వేసాడు, 10:50 వేసాడు. 53 నిమిషాలకి మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. నేను ఇమీడియట్లీ రిటర్న్ పంపించి సారీ ఇలా అమౌంట్ పంపవద్దు అని చెప్పి, 1 నిమిషం మాట్లాడాలి అనుకుంటు మా మాటించండి, అనుమతించండి. 1 నిమిషం అండి. 1016 వేసాడు. 1016 వేసాడు, 116, 1016. నేను అనుమతించరా, వేసింది 50 నిమిషాలు. నేను ఈ అమౌంట్ టోటల్ వచ్చి 8. శనిలో అవసరాలు కొంచెం రేట్లు కొట్టేసి నాకెందుకు 1016 డబ్బు మనిషిని కాదు. ఇట్లా నువ్వు ప్రశ్న లగ్నాన్ని పెట్టుకొని ఎప్పుడైనా సరే డిజిటల్గా వెళ్ళు. ఎంత డిజిటల్గా వెళ్తే నువ్వు అంత ప్రశ్న. కాకపోతే గోచారం బలంగా తెలుసుకున్నాను. ఎప్పుడంటే గోచారం ఓపెన్ చేయటం, ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్ల ప్రశ్న వస్తుంది, ఆ అంశ అధిపతి ఎక్కడ పడుతుంది, ఆ భావం మధ్య ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు అపోజిషన్ చేస్తున్నారు, ఎవరు సులువు చేస్తున్నారు. తర్వాత ఇంకా బాగా అతను ఎక్కడ పడ్డాడు, ఆ భావాధిపతి మళ్ళీ ఎక్కడ తీసు, ఆ భావం నుంచి నా శుక్రుడు ఆ భావం నుంచి ప్లేస్ అయ్యాడు అక్కడ. దీనికి 4th అంటే అపోజిషన్ చేస్తాడు. ఇంకో దాంట్లో కుదిరొచ్చి ఆ భావం నుంచి మన 3వ ప్లేస్ అయ్యాడు. ఇక్కడ కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ పాసిబిలిటీస్ మనసు వెళ్తుందే కానీ మిగిలిన ఇబ్బంది వస్తుంది. ఎక్కువగా మీకు ప్రశ్నలు పడ్డది ఏంటంటే ఈ 20 నుంచి 25 మధ్యలో ఎక్కువ ప్రశ్నలు పడతాయి.
ఎందుకంటే అది మనశ్శాంతికి సంబంధించి, పీస్ ఆఫ్ మైండ్, గృహానికి సంబంధించి. కానీ ఒక గృహానికి సంబంధించిన, మనసానికి సంబంధించిన డివిజనల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఒక పీస్ ఆఫ్ మైండ్ డిసైడ్ చేయాలి ఒక పర్సన్, ఫోర్త్ హౌస్ పీస్ ఆఫ్ మైండ్ డిసైడ్ చేయాలి. ఫస్ట్ అనేది ఆ ఫోర్త్ మదర్, నవాంశలో మదరే పడుతుంది. ఇది పునర్వసు 4వ పాదం. రెండోది పుష్యమి 1వ పాదం వచ్చి సింహం, సంతానం సంబంధించిన మానసిక ఆలోచన. పుష్యమి 2వ పాదం 6వ భావం, వృత్తికి సంబంధించిన ఆలోచన. పుష్యం 3వ పాదం 7వ భావం, బిజినెస్ అండ్ భార్యకి సంబంధించిన ఆలోచన. పుష్యం 4వ పాదం వాళ్ళ స్ట్రగుల్స్ కి, సఫర్స్ కి సంబంధించిన భావాలు. ఆ తర్వాత వచ్చేది ఒకే ప్రాబ్లం కృతికి వస్తుంది 1వ పాదం. ఆ కృతికి రాశ్లేష 1వ పాదం, అది మళ్ళీ ధనుసుకు సంబంధించి. ఆశ్లేష 2వ పాదం మకరానికి సంబంధించి. ఇట్లా మనకి ఒక్క ఫోర్త్ హౌస్ లో మనకి 2 నక్షత్రాలు, 3 నక్షత్రాలు అండి, దగ్గర దగ్గర 9 పాదాలు. ఈ 9 పాదాలు అన్నింటిని కవర్ చేస్తాయి. ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నది అంటే ఫోర్త్ హౌస్ నుంచి 12th హౌస్ దాకా కవర్ చేస్తుంది. అంటే ఈ భావాలకు సంబంధించి మనిషి ఎప్పుడు సఫర్ అవుతాడు తెలుసా నీకు? లాభాలకు సంబంధించి సఫర్ అవుతాడు, అర్థమైనా? గురుడికి సంబంధించింది. ఇంకా శని 3 పాదాలు అంటే సంతానం, రోగం ఉన్న శత్రువులకు సంబంధించింది, స్పౌస్కి సంబంధించింది, పర్సనల్ సీక్రెట్ రిలేషన్ సంబంధించిన అవసరాలు, తర్వాత భాగ్యానికి సంబంధించిన, కర్మకు సంబంధించిన, లాభాలకు సంబంధించిన, వ్యయాలకు సంబంధించి. వీటికి సంబంధించిన ఆలోచన మనిషి ఫోర్త్ హౌస్ ఉంటారు. ఇది సీక్రెట్. ఫోర్త్ హౌస్ ఉండే భావాలు ఏంటి, అంశాలు ఏం పడుతుంది, వీటికి సంబంధించిన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ప్రయాణం చేసేటప్పుడు ఈ పర్ఫెక్ట్ మినిట్స్ ఏదైతే చూస్తామో ఆ పర్ఫెక్ట్ మినిట్స్ లో పుష్యమి 2వ పాదంలో పడింది ప్రయాణం, వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. పుష్యమి 4వ పాదంలో పడింది, వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి ప్రయాణం. అర్థమైనా? ఈ 2 సమయాలు వదిలేసి ప్రయాణం చేయండి అంటారు. పుష్యమి 2వ పాదం ఏమో మనకి కాలపురుషుకంలో కన్యను కొడుతుంది, 6వ భావం. 4వ పాదం ఏమో మనకి వృశ్చిక రాశిని స్ట్రగుల్ కొడుతుంది. ఈ 2 పాదాలను వదిలేసి ప్రయాణాలు చేశారు, బాగానే ఉంటుంది, సుఖంగా ఉంటుంది. పుష్యం 3వ పాదంలో చేసాం, బాగానే ఉంటుంది ప్రయాణం, సరదాగా ఉంటుంది, భోగంగా ఉంటుంది. అర్థం? ఇంకో ప్రయాణం ఉంటుంది, ఆశ్లేష 1వ పాదంలో ప్రయాణం పడుతుంది, స్పిరిచువల్ దేవాలయం గుళ్ళకి వెళ్ళేది ప్రయాణం జరిగింది ఆ టైంలో. ఇట్లా ప్రతి దానికి ప్రయాణాలు ఒక లెక్క ఉంటుంది. ఫోర్త్ హౌస్ అంటే మనకు ఫిక్స్ అప్పుడు మనం చేసే ప్రయాణానికి మనకు మనశ్శాంతి ఎలా వస్తుంది. కానీ యాక్చువల్ ప్రయాణాలు మనకి ఎక్కడ ఉంటాయి, 3rd హౌస్, షార్ట్ జర్నీస్. లాంగ్ జర్నీస్ వచ్చేసరికి 9th హౌస్, ఫారిన్ జర్నీస్కి వచ్చి 12th హౌస్. ఈ మూడిట్లో ఏ పాదాల్లో పడుతుంది, ఎలా ఉంటుంది, గోచార గ్రహాలు ఎలా కూడా చెప్పి మీరు అలా ప్రయాణానికి సంబంధించి కూడా ఇదే ప్రశ్నలు అని చెప్పొచ్చు. చిన్న చిన్న సెకండ్స్ తో సహా మీరు ముహూర్తం పెట్టాల్సి వస్తుంది. జస్ట్ తప్పిటు సెకండ్లు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా షార్ట్ ఫామ్ వెళ్తుంది. ఆ సెకండ్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే లాంగిట్యూడ్, లోకల్ లాంగిట్యూడ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ముహూర్తాలు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే పుస్తకాలు రాస్తారు, వాళ్ళు విజయవాడ పెట్టుకోవచ్చు, అక్కడ రాజమండ్రి వాళ్ళు రాస్తారు, లేకపోతే ఢిల్లీ వాళ్ళు రాస్తారు. వాళ్ళు ఢిల్లీ లాంగిట్యూడ్ తో పంచాంగాలు తయారు చేస్తారు. వాళ్ళ లాంగిట్యూడ్ పంచాంగం తయారు చేసినప్పుడు అప్పుడు ఏ లగ్నం అదే లాంగిట్యూడ్ లో చూసుకొని లగ్న డిగ్రీలు ఎన్ని వచ్చాయో చూసుకొని ఇదే లాంగిట్యూడ్ ని మన లోకల్కి మార్చినప్పుడు లగ్న డిగ్రీలు మారుతాయి. ఇక్కడ టైం చేంజ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన పంచాంగం టైం చేయకూడదు, వేరే లోకల్లో. ముహూర్తం పెళ్లి జరిగినా ఏది జరిగినా ఏ ఊర్లో జరుగుతుంది అక్కడ లాంగిట్యూడ్ ఏంటి, అక్కడ లాంగిట్యూడ్ కి వాళ్ళు పంచాంగంలో ఏ ముహూర్తం, ఏ లగ్నం, ఎన్ని సెకండ్లు డిగ్రీలు పెట్టారు గడియలకి, ఆ గడియలు ఎక్కడికి వచ్చే విధంగా టైం సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైం, లోకల్ టైం సెట్ చేసుకుంటే ముహూర్తాలు బాగానే ఉంటాయి. చాలా మంది ఏంటంటే సెట్ చేయరు, ఎవరు చూస్తారులే అని. ప్రశ్న చాలా బాగుంటుంది, ప్రశ్న విధానం. అది ఒకటే కాదు, ఒక పర్సన్ ఏం చేస్తాడో కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న లగ్నంగా మార్చేవాళ్ళు ఆ మనిషి ఎవరో, ఆ మనిషి మానసిక స్థితి తెలుసుకుంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు అతని పాదం ఏ గ్రహం అయింది, నక్షత్ర పాదం, అర్థమైందా? ఇప్పుడు శని అయ్యాడు, గురువు అయ్యాడు, నక్షత్ర పాదం పునర్వసు పడింది అనుకోండి.
అది కర్కాటకంలో పడుతుంది. అతను బాగా సౌమ్యుడు అని చెప్పుకోవచ్చు. అదే శని ఒకటో భాగం పడింది, బాగా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. శని మనకి ఇంటెలిజెంట్. రెండో భాగం కొంచెం అగ్రెసివ్నెస్ క్యాండిడేట్. ప్రశ్న పడింది మనకి, పుష్యం రెండులో పడింది. శని ఆరో భావంలోకి వెళ్ళిపోయినట్టు, కొంచెం పోటీతత్వం, అగ్రెసివ్నెస్, కొంచెం చర్చలాడే మానసిక స్థితి ఉన్నాడు చెప్పచ్చు. మళ్ళీ ఇదే శని మళ్ళీ మూడో భాగంలో పడింది, కొంచెం బాగా విలాసం ఉన్నాడు, మంచి లగ్జరియస్గా వెళ్తా ఉంటాడు, అర్థమైనా మంచి జోవియల్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. ప్రశ్న అడుగుతున్నప్పుడు అతను అడిగే మనిషి ఎన్ని పాదాల్లో పడ్డాడో మనిషి యొక్క లక్షణాలు తెలుసు. ఇంకా భావాధిపతి ఎక్కడ ప్లేస్ చేయాలి ప్రశ్న అడుగుతున్నప్పుడు, అతను మనసులో ఏమి నడుస్తుంది. ఇప్పుడుదా మన పాదాలు చూస్తున్నాక ఇప్పుడు ఫోర్త్ హౌస్ అనగానే చంద్రుడు ఎక్కడ పడ్డాడు అని చూసుకుంటాం. ఈ చంద్రుడు ఏంటి, ఇక్కడ గోచరంలో షష్టంలో పడ్డాడు. ధనుసులో చంద్రుడు ఉన్నాడు. 20 నుంచి 25 మినిట్స్ మధ్యలో ప్రశ్న పడుతుంది. ఈ చంద్రుడు అక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు, ఆరో భావంలో పడ్డాడు. అంటే ఒక ఇంటర్నల్ రిసెట్ వరకు నడుస్తుంది మనసులో ఒక పర్సన్. ఆ ఒక పర్సన్ కాదు, చాలా ప్రశ్నల ప్రకారం చూసుకుంటే టుడే ఎప్పుడైనా సరే మూలా నక్షత్రం నుంచి ఈ ఉత్తరాషాఢ ఒకటో పాదం వరకు మనకి ఏంటంటే చంద్రుడి యొక్క ప్రయాణం ధనుసులో జరుగుతుంది. అర్థం కాదు, చంద్ర ప్రయాణం ధనుసులో జరుగుతుంది. కాలపర్షణంలో చంద్రుడు ఫోర్త్ లాడు, మానసిక లాడు. మానసిక లాడు తన మనస్తత్వం నుంచి ఆరో భావంలో ప్రయాణం చేస్తుంది. వీళ్ళ మనసులో ఏంటంటే ఒక రకమైన అరిషట్ వర్గాలు, చిరాకు, ఇసుకు ఎరువు నడుస్తాయి. అర్థం కాదు, ఎందుకంటే మూల అనగానే కేతు ఆధిపత్యం. ఒక అతను ధనుసు రాశిలో మూలలో పుట్టాడు, ఆయన మనసులో అటు ఫోర్త్ నుంచి ఎక్కడ పడ్డాడు, సిక్స్త్ లో పడ్డాడు, అరిషట్ వరకు నడుస్తుంది. దేనికి సంబంధించి నడుస్తుంది, అష్టమానికి సంబంధించి, అన్ఎథికల్కి సంబంధించి నడుస్తుంది, చిరాకులు నడుస్తాయి. అదే పూర్వాషాఢంలో పుట్టాడు, ఇతనికి ఒక రకమైన చిరాకు నడుస్తున్నాడు. దేనికి సంబంధించి, కుటుంబానికి సంబంధించిన చిరాకు, కుటుంబంలో గొడవలు, భార్యతో గొడవలు. పూర్వాషాఢ ఒక మనిషి పుట్టాడు, కాలపురుషంలో శుక్రుడు ఏంటి రెండో భావానికి సప్తమ భావానికి అధిపతిగా, ఫోర్త్ లాంటి మనసు కదా. ఇతను మనసు లాంటి ఫోర్త్ నుంచి ఎక్కడ పడ్డాడు, ధనుసులోకి వెళ్ళాడు కదా, అక్కడ సిక్స్త్ కదా. ఆరో భావం అంటే ఏంటి, శత్రుత్వం, అరిషట్ వర్గాలు, గుణగణాలుగా, రోగాలు. ఈ శుక్రుడు దేనికి సంబంధించిన శత్రుత్వం, ఫ్యామిలీ, కుటుంబం అంటే స్పౌస్, ఫైనాన్షియల్ కి, బిజినెస్ సంబంధించిన ఎప్పుడు ఒక రకమైన యుద్ధం వాతావరణం మనసులో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనసులో అంటే ఇక్కడ అదే అర్థం కాదు. అదే కృతిగా ఇది ఉత్తరాషాఢ ఒకటో పాదంలో పుట్టాడు ధనుసులో. ఉత్తరాషాఢ సూర్యుడు మళ్ళీ పంచమాధిపతి, చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, షష్టంలో కూర్చున్నాడు. ఎవరికి సంబంధించిన ఘర్షణ నడుస్తుంది, సంతాన సంబంధం. ఉత్తరంలో కూర్చున్న సేపు అంతే. ఉత్తర తర్వాత మనకేం వస్తుంది, శ్రవణం వస్తుంది. శ్రవణంలో ఎవడు పుట్టినా కూడా ఈ మనిషి తన తల్లిని విరోధంగా భావిస్తాడు. ఫోర్త్ హౌస్ తల్లి, ఫోర్త్ హౌస్ మనసు. చంద్రుడు తన స్థానం, తన సప్తమ స్థానం అపోజిషన్ హౌస్లోకి వెళ్ళిపోయాడు, తల్లితో విరోధం. ధనిష్ట 1-2 పాదాలు తీసుకుంది. కుజుడు 1-8. సెల్ఫ్ తన యొక్క అనెథికల్ సంబంధించిన ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ సంబంధించి కూడా అపోజిషన్ జరిగింది ధనిష్లో కూర్చుంటేనే. శ్రవణంలో కూర్చున్నా, ధనిష్లో కూర్చున్నా ఎందుకు ఈ డిగ్రీస్ లో పడ్డాయి అనుకో అపోజిషన్ నడుస్తుంది. గృహానికి, వాహనాలకు సంబంధించిన అపోజిషన్ నడుస్తుంది. చంద్రుడు మకరంలో కూర్చున్న వాళ్ళకి, అందులోనూ అదే చంద్రుడు ధనిష్ట 1-2 పాదాలు పోతే కంపల్సరీ నడుస్తుంది, అపోజిషన్ నడుస్తుంది. దేనికి, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సంబంధించి. చాలా జాగ్రత్తగా రాసి జాగ్రత్తలు సపరేట్ గా చూడక్కర్లేదు, కాలపరచుకోవట్లే మొత్తం చెప్పేసి. ప్రశ్న ఇంకా బాగా చెప్పాను. ఓకే, క్లోజ్ చేద్దాం, ప్రాక్టీస్ చేయండి.